నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మమత. సో ఈరోజు మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ కస్తూరి ఉష గారు అయితే మనతో పాటు ఉన్నారు. హాయ్ మ్యామ్. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ముందుగా మనకి ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది కదా. అవును. సో పిల్లలకి సంబంధించి అసలు పేరెంట్స్ అనే అబ్బా వచ్చేసారా ఇంకా స్కూల్కి వెళ్ళారు అనేసి అని చెప్పి ఒక దానికి వెళ్ళిపోతూ ఉంటారు. పిల్లల్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా ఆపాలి వాళ్ళని ప్రతి చిన్నది చేయకుండా అనేసి అని. సో ఎండకి పోతూ ఉంటారు, ఇటు ఆడుతూ ఉంటారు. సో వాళ్ళని ఏ విధంగా కేరింగ్ చేయాలంటారు, వాళ్ళని ఏ విధంగా చూడాలంటారు ఈ సమ్మర్కి సంబంధించి చూసుకుంటే? ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సమ్మర్ వచ్చేసింది ఎస్ అండ్ ప్రతి సంవత్సరం సమ్మర్ మనకి ఒక వార్నింగ్ ఇస్తూనే ఉంది, టెంపరేచర్ పెరుగుతుంది కాబట్టి. అయితే ఈ సమ్మర్ పెరిగే టెంపరేచర్లో పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ పేరెంట్స్ ఎంతవరకు వాళ్ళని కంట్రోల్లో ఉంచగలరు అన్నది పేరెంట్స్కి ఒక ఛాలెంజ్ ఇది. ఎస్ సో వాళ్ళని ఎలా ఎంగేజ్ చేయాలన్నది చూడాలి. ఇక్కడ రెండు రకాలుగా ఉంటారు పేరెంట్స్ కానీ పిల్లలు కానీ. ఒకటి సమ్మర్ క్యాంప్స్కి వాళ్ళు సేఫ్గా ఏదో ఒక ప్లేస్లో వెళ్ళిపోయే వాళ్ళు, స్తోమత ఉండి పంపించే వాళ్ళు పంపిస్తూ ఉంటారు. అలా కాకుండా కొంతమంది డైలీ వేజెస్గా పనికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్. వీళ్ళందరూ ఎక్కడికి పంపించలేరు పాపం. అలా అని ఇంట్లో ఉండే పేరెంట్సా లేరు. సో ఇక్కడ ఈ రెండు పరిస్థితుల్లోనే పిల్లలు ఎక్కువ డేంజర్లోకి పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే పిల్లల్లో ఏమవుతుందంటే ఆల్మోస్ట్ 8.5-9 months స్కూల్ క్లచెస్లో ఉండి ఒక్కసారి ఇది లాంగ్ వెకేషన్ కదా, లాంగ్ వెకేషన్ అండ్ ఇంకొక ఒక పర్టికులర్ క్లాస్ వాళ్ళకి ఎక్కువ లాంగ్ అయిపోతుంది, 10th class వాళ్ళకి. అంటే వాళ్ళు టోటలీ రిలీఫ్ ఫ్రమ్ ద లైఫ్ అన్నట్టు ఉంటారు. వాళ్ళు ఏదో ఒక పెద్ద విజయాన్ని సాధించి ఎవరెస్ట్కి కొంచెం దగ్గరలో ఉన్నాము, ఇంకా మనదే సక్సెస్ అన్నట్టుగా ఉంటారు. అది లాంగ్ వెకేషన్. మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూషన్ వాళ్ళు ఒక దీంట్కి వెళ్ళిపోతారు కాబట్టి. సో ఆ పర్టికులర్ మైండ్ సెట్ ఉన్న పిల్లలు సమ్మర్లో ఎలాంటి డేంజర్ పనులైనా చేయడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. అది డేంజర్ అని కూడా వాళ్ళు ఆలోచించరు, తెలియదు కూడా. ఇంకొకటి వాళ్ళకి వెళ్ళాలి అనే మనసులో అనుకున్న ఒక భయం ఉండొచ్చు కొంతమందికి, కానీ ఏం కాదులే అని రెచ్చగొట్టే ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళకి. ఇది ఎక్కడ ఎక్కువగా అంటే బేసిక్గా ఆ ఏజ్లో ఫ్రెండ్స్ దగ్గర సగం ప్రాబ్లమ్స్ అక్కడి నుంచి వస్తాయి. అంటే ఒకరినొకరు రెచ్చగొట్టేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. మనం ఒక సినిమాలో కూడా చూస్తాం, వెళ్ళి వేళ్ళాడిపోయి మహేష్ బాబు సినిమా అనుకుంటా, అతడు సినిమాలో. ఇది ఫ్రెండ్స్ రెచ్చగొట్టడమే కదా. ఇది ఒక ఫ్రెండ్స్ రెచ్చగొట్టి ఎవరికి ఓన్ మైండ్ సెట్ ఎవరికీ లేదు, ఒకళ్ళొకళ్ళు పందెం కాసుకొని ఒక పట్టుదలతో వెళ్ళిపోయింది. సో ఇలాంటివి చాలా ఈజీగా జరిగిపోతూ ఉంటాయి. ముఖ్యంగా ఎక్కడ జరుగుతాయంటే ఒక అవగాహన రాహిత్యం వాళ్ళలో లేకపోవటం వల్ల ఈ చిన్న చిన్న చెరువులు కాలువలు ఉంటాయి కదా ఊళ్ళల్లో, అక్కడ వాళ్ళు ఈత కొట్టడానికి వెళ్ళిపోతారు. ఏదో కొంచెం కాస్త కూస్త ఈత వచ్చిన వాళ్ళు ఉండుండొచ్చు. అక్కడికి వెళ్ళిపోయినప్పుడు అసలే నీళ్ళ ప్రాబ్లం దేశం అంతా ఉంది, ఎక్కడ పడితే అక్కడ ఉంది. ఆ కాలువ ఎలాంటి కండిషన్లో ఉంది, అది రన్నింగ్ వాటరా కాదా, అండ్ సెకండ్ థింగ్ అక్కడ ఏమన్నా ఊబి ఉందా, నీళ్ళు ఉసుళ్ళు తిరుగుతాయి కదా, అలాంటివి ఏమైనా ఉన్నాయా, ఈత కొడితే ఒకళ్ళకి కొంచెం లోతుకి వెళ్తే ముందుకు రాగలడా, ఇలాంటివి ఏమి ఉండవు. ఒకటే థ్రిల్లింగ్, నీళ్ళలో దూకేసేయటం వచ్చేయటం. మేబీ 1 or 2 days వాళ్ళు వచ్చేసేయచ్చు బాగానే. ఎప్పుడన్నా ఒకళ్ళు ఇరుక్కుపోయి ప్రాణం తెచ్చుకున్న కేసులు కూడా చాలా చూసాం. అందుకని సమ్మర్ వస్తుందంటే ఒకటి న్యూస్లో ఏం చూస్తామో తెల్లారు లేస్తే అని ఒక భయం పట్టుకుంది ఇప్పుడు పిల్లలకు సంబంధించిన విషయాలు. అంటే వాళ్ళు ఎక్కడ తెగించేస్తారు, ఎక్కడ రోడ్ల మీద తిరుగుతారు, ఇదొకటి పెద్ద డేంజర్. అది పిల్లలకి ముందు వాళ్ళు చూస్తూనే ఉంటారు, ఆ న్యూస్ చూస్తారు, అయినా మనకు కాదులే అన్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు. సో ఇదొకటి పెద్ద డేంజర్. పేరెంట్స్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళ ముందే వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు చెప్పాలి. అసలు అక్కడికి వెళ్ళనీయకుండా ఉంటే బెటర్. ఎందుకంటే అన్ని కాలువలు ఎప్పుడు అంత ప్రాపర్ ఫుల్ మెయింటెనెన్స్ లేనివి అసలు కాలువలో ఈత కొట్టడం అనేది చాలా డేంజర్ కదా. ఇంకొకటి సమ్మర్లో వాళ్ళు చేసే రిస్క్ పనులు ఏంటంటే ఎండలో పడి ఇంట్లో ఉన్న బండి తాళం చెవులు తీసుకుని వెళ్ళిపోవటం కదా. వాడికి బండి రైడింగ్ వచ్చు కానీ మైండ్ కాన్సన్ట్రేషన్ వచ్చే వయసు కాదు అది. అండ్ మంచి ఎండలు వాళ్ళు ఏం చేస్తారంటే మధ్యాహ్నం పూట రోడ్లు ఖాళీగా ఉంటాయి, అది వాళ్ళకి ఎస్టిమేషన్. హైదరాబాద్ లాంటి రోడ్లు అర్ధరాత్రి కూడా ఖాళీగా ఉండవు కదా. ఆ రిస్క్లో పడిపోతూ ఉంటారు. ఈ బండి వేసుకుని వెళ్ళే పరిస్థితి ఉంది. కొన్నిసార్లు పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ కూడా ఉంటుంది, ఏంటంటే మా అబ్బాయి రైడింగ్ బాగా చేస్తున్నాడు అని. ఇప్పుడు గవర్నమెంట్ కూడా క్వశ్చన్ చేస్తున్నాను నేను మీ ఛానల్ ద్వారా, 18 yearsకి డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తుంది కదా, కానీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న తర్వాత ఆ బండిని రోడ్డు మీద బ్యాలెన్స్ చేస్తూ పక్కవాడికి నీ కూడా సేఫ్గా ఉంచుతూ తను సేఫ్గా వెళ్ళేంత మెంటల్ మెచ్యూరిటీ ఏజ్ అయితే అది కానే కాదు. 21 years వస్తే కానీ వాడికి ఒక మైండ్ సెట్ మెంటల్ మెచ్యూరిటీ ఉండదు. 18 ఏళ్ళకి డిక్లేర్ చేసేసారు.
18 ఏళ్ళకి ఇప్పుడు చాలా విషయాల్లో ఇప్పుడు డిక్లేర్ చేశారు. ఇప్పుడున్న పిల్లలైతే అసలు 12 ఇయర్స్ 13 ఇయర్స్కే అమ్మలు ఎంకరేజ్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతున్నారు. ఈవెన్ అమ్మాయిలు కూడా స్కూటీ వేసుకొని ఎవరైనా వెళ్ళిపోతున్నారు. ఎవరైనా ఇది మాత్రం మ్మ్. నేను గ్యారంటీగా చెప్తాను, అమ్మల కోపం వచ్చినా సరే అమ్మలు ఎంకరేజ్ చేస్తున్నారు, వాళ్ళు వెళ్ళిపోతారు. పైగా హ్యాపీగా గర్వంగా వెనకాల కూర్చుని వెళ్తున్నారు. ఇది నేను వర్క్ చేసిన స్కూల్లో ఒక కేసు జరిగింది. మ్మ్. వాడు ప్రతిరోజు 8th క్లాస్ అబ్బాయి మ్మ్. ప్రతిరోజు స్కూల్ అయిపోయిన 2-3 నిమిషాల లోపల బండి, అంటే ఎదురుకుండా బిల్డింగ్లో ఉండేవాడు, కీస్ తీసుకొచ్చేవాడు, బండి వేసుకుని ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా తిరిగేవాడు. మ్మ్. చివరికి మా స్కూల్ పక్కనే ఉన్న పోలీస్ ఇది ఉంది, స్టేషన్ ఉంది, మ్మ్. వాళ్ళకు కూడా తలకాయ నొప్పి అయిపోయాడు వాడు. మ్మ్. ఇంక వాళ్ళు వచ్చి మాతో, మేడం ఏం చేయాలి మీ స్కూల్లో అబ్బాయి ఇలా యూనిఫామ్లో కూడా యూనిఫామ్ మార్చుకునేంత టైం లేదు, వాడికి ఇష్టం కూడా లేదు, టైం వేస్ట్ అయిపోతుంది. మ్మ్. అది స్టూడెంట్స్ కంప్లైంట్ ఇచ్చారు, పోలీస్ స్టేషన్ వాళ్ళకి కూడా హెడేక్ అయిపోయింది. మ్మ్. ఒకసారి అప్పుడు వాళ్ళు పోలీస్ డే ఉంటుంది కదా, అప్పుడు గెస్ట్గా పిలిచారనమాట. మ్మ్. ఇప్పుడు నేను వాళ్ళకి చెప్పా, మీకు చాలా కేసులు, వీడు ఒకడే మీరు మమ్మల్ని చూపించారు, కానీ ఇలాంటి వాళ్ళు ఎన్ని స్కూల్స్ ఉన్నారు ఈ ఏరియాలో, మ్మ్. ఒక పని చేయండి, ఏ పిల్లలు అయితే బండేసి తిరుగుతున్నారో వాళ్ళ అమ్మల బళ్ళని సీజ్ చేసేయండి. మ్మ్. నెక్స్ట్ థ్రెట్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ మ్మ్. ఆఫ్ దట్ పేరెంట్స్. అప్పుడైనా పేరెంట్స్ కూడా మేము దాస్తున్నారు, ఎక్కడ దాచారు మీరు తాళంచి, వాడికి దొరికేలా ఎక్కడ దాచారు, వాడికి దొరికేస్తుంది కదా. పైగా ఆవిడే ఆ బండి మీద కూర్చొని బస్ స్టాండ్ కూడా వెళ్ళిపోతారు. సో ఇప్పుడు ఎవరిని కంట్రోల్ చేస్తారు? ఎవరిని చేయట్లేదు. అందుకే నేను చెప్పాను, మీరు హ్యాపీగా యూ కెన్ టేక్ దట్ యాక్షన్ కదా, మ్మ్. అది చేస్తే రూల్ అనేది పెడితే అయిపోతుంది అని. అంతే. నేను ఒకటి 2 చేసేయండి, పేపర్లో ఇచ్చేసేయండి, అట్లీస్ట్ కొంతమందికి ఒక అవేర్నెస్ అయినా వస్తుంది. భయం అమ్మో ఎందుకు వచ్చింది గొడవ, వీడు వేసుకెళ్తే నా బండి సీజ్ అవుతుందనో, నా డ్రైవింగ్ లైసెన్స్ ప్రాబ్లమోనైనా మ్మ్. కొంచెం జ్ఞానం వస్తుంది కదా. వస్తుంది. అందరు పేరెంట్స్ కదా, కానీ చాలామంది పేరెంట్స్ విచ్చలవిడిగా బండి ఇచ్చేస్తారు. మ్మ్. ఇవ్వకపోతే వాడు ఊరుకోవట్లేదు. వాడికి బండి నేర్చుకున్న తర్వాత బండి మీద వెళ్ళే రైడింగ్లో ఉండే థ్రిల్లే తప్ప తర్వాత ప్రాబ్లం గురించి ఆలోచించే అవగాహన అసలు లేకుండా పోయింది. మ్మ్. అండ్ దాని గురించి కూడా వాళ్ళు చెప్పట్లేదు, పేరెంట్స్ దాని గురించి అసలు చెప్పట్లేదు. ఇది ఒక మెయిన్ ఇష్యూ. ఈ సమ్మర్లో చేసే డేంజర్ పనులు ఇలాంటివి, ఈవెన్ సైకిల్ ఉన్నా కూడా సరే అడ్డగోలుగా వెళ్ళిపోతున్నారు పిల్లలు. నెక్స్ట్ ఎండలో పడితే ఎక్కడ పడితే అక్కడ, ఎవరితో పడితే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసేసుకుని, ఏ గ్రూప్తో కలిపితే ఆ గ్రూప్, అసలు వాళ్ళు ఎవరు ఎలాంటి వాళ్ళు అంటే ఒక క్వాలిటీ లేదు ఫ్రెండ్షిప్లో. మ్మ్. ఇవన్నీ కూడా సమ్మర్లో వాళ్ళు చాలా డెడ్లీ డేంజరస్గా చేసే ఇష్యూస్. దాని బదులు వాళ్ళకి కొన్ని వాళ్ళ ప్రతి స్టూడెంట్లోనూ ఒక ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ ఉంటుంది, దాన్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళు ఈ సమ్మర్లో కనుక ఒక హాబీలాగా చేసుకున్నారంటే ప్రశాంతంగా ఉంటారు, నెక్స్ట్ కంటిన్యూషన్ స్కూల్కి వెళ్తారు. అవును. లేదంటే చాలా రిస్క్లో పడాల్సిన పరిస్థితి ఇది. సో ఈ సమ్మర్లో ఇలాంటి డేంజర్ పనులు చేయకండి. ఇంకోటి ఫుడ్ హైలీ స్పైసీగా రోడ్డు సైడ్న పచ్చిమిరపకాయ బజ్జీలు పానీపూరి తినేసి నెక్స్ట్ పక్కనే ఉన్న షాపులో చిల్డ్ సోడా తాగేస్తే అసలు వాళ్ళ ఎండాకాలం అయిపోయిన తర్వాత వాళ్ళ సిచ్యువేషన్ ఏంటో ఆలోచించండి. Yes. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇదొకటి పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్గా చూడాల్సిన విషయం. అంటే అంత చల్లగా అయితే ఇప్పుడు ఎప్పుడు చెప్తా నేను, నీళ్ళే చాలా ప్రాబ్లంగా ఉంది, మ్మ్. డ్రింకింగ్ వాటరే చాలా ఇష్యూగా ఉంది. ఇందాక నేను వచ్చినప్పుడు క్యాబ్ డ్రైవర్ కూడా చెప్తున్నాడు, మ్మ్. ఆ ఇంట్లో నీళ్ళు లేవని ఖాళీ చేస్తున్నట్ట. ఇది మ్యాక్సిమం వస్తుంది. అవును. ఈ నీళ్ళ ప్రాబ్లం ఉన్నప్పుడు ఐస్ గడ్డలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మార్కెట్లోకి, ఏ నీళ్ళతో చేస్తున్నారు? వై పీపుల్ ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ఇట్ కదా. ఎస్. సో ఇలాంటి కండిషన్స్లో చాలా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, లేకపోతే పిల్లలు చాలా రిస్క్లో పడిపోతారు. సో ఒక గంట కనిపెట్టండి, ఎండాకాలం వచ్చే ముందే వాళ్ళకి కొంచెం అవేర్నెస్ చెప్పండి. పిల్లల్ని ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నాను, సేఫ్గా ఉండండి ప్లీజ్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ మ్యామ్. ఇక్కడి వరకు వచ్చే పిల్లల గురించి ఇంత కేరింగ్గా తీసుకోవాలి, పేరెంట్స్ కూడా స్ట్రిక్ట్గా కొంచెం ఉండాలి, ఎండాకాలంలో ఏ విధంగా తీసుకోవాలి ఏంటి, బయటికి వెళ్ళేటప్పుడు ఏ విధంగా ఉండాలి ఏంటి అనేసి అని చెప్పి తెలియజేసినందుకు చాలా థ్యాంక్ యూ మ్యామ్. సో చూసారు కదా, పేరెంట్స్ మీరు కూడా కొంచెం పిల్లల్ని పంపించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా బయటకి చూసి పంపించండి, బైక్ అస్సలు ఇవ్వకండి. మేడం చెప్పినట్టు నిజంగానే అసలు విడిగా తిరుగుతూ ఉంటారు ఆ రోడ్ల పైన, బండి సౌండ్ ఇంకా బుల్లెట్ సౌండ్ అది ఇది అనేసి అని చెప్పి సౌండ్ చేసుకుంటూ విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటారు. సో మ్యామ్ చెప్తున్నారు కదా, ఆఫ్ కోర్స్ నేను చూసాను. సో ఈ విధంగా ఉంటుందన్నమాట, కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్. థ్యాంక్ యూ.